హలో అండి, ఈరోజు మనము మెంతుల పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఆయిల్ వేసి కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర ఆవాలు, ఇదిగోండి ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేయండి. ఒకసారి కలుపుదాం. కొంచెం కరివేపాకు కూడా వేసి ఇంకొకసారి కాసేపు మగ్గిన తర్వాత బ్యాళ్ళు వేద్దాం. ఇదిగోండి బ్యాళ్ళు ఆల్రెడీ కడిగి పెట్టేసుకునేటివి ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం. బ్యాళ్ళు వేసిన తర్వాత కాసేపు కలుపుదాము. కొంచెం చింతపండు, మన రుచికి సరిపడే ఉప్పు, అదేవిధంగా పసుపు, అదేవిధంగా కొంచెం కారం అవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుతాం. ఇదిగోండి బాగా కలిపేద్దాము. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి కుక్కర్కి మూత పెట్టేసి ఒక 4-5 విజిల్ ఇద్దాం. ఇదిగోండి మూత పెట్టేసాను, ఒక 5-6 విజిల్ ఇద్దాం. ఈ పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు రామేస్తాం. పెట్టుకున్నాం కదా, తాలింపు వేసి పోపు దినుసులన్నీ వేద్దాం. ఇదిగోండి తాలింపు వేసేద్దాం. చూసారా, మెంతుల పప్పు మనకి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, తప్పకుండా